డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో వైసీపీ విద్యార్థి యువజన విభాగం ర్యాలీ నిర్వహించింది. వీఆర్సీ సెంటర్ నుండి గాంధీబొమ్మ వరకు సాగిన ఈ ప్రదర్శనలో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. డిఎస్సీలో ఒక్కో పోస్టును 30 లక్షలకు అమ్ముకున్నారు అని, దీనిపై కోర్టును ఆశ్రయించాము అని నేతలు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అని మండిపడ్డారు. లోకేష్ తో చర్చకు జగన్ అవసరం లేదని తామే వస్తామని కాకాని సవాల్ విసిరారు. అనేక అవకతవకలు జరిగినటువంటి నేపథ్యంలో ఎవరైతే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ అన్ని విధాలా డిఎస్సిలో భారీ కుంభకోణానికి పాల్పడినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలనేటువంటి నినాదంతో పాటు డిఎస్సి జరిపినటువంటి తీరు మీద, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, డిఎస్సిలో వస్తున్నటువంటి ఆరోపణల మీద పూర్తి స్థాయి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, యువజన విభాగానికి సంబంధించినటువంటి వివిధ సంఘాల అందరం కూడా, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే అనేక సందర్భాల్లో చెప్పాం, డిఎస్సికి సంబంధించి ఆధారాలతో సహా బయట పెట్టాం. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి మా కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో కష్టపడి రాసినటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ఆధారాలతో సహా అనేక సందర్భాలలో దీని పట్ల అవగాహన ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యుడు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక సందర్భాలలో అటు శాసన మండలితో పాటు బయట మీడియా సమావేశాల్లో కానీ, బహిరంగ సభల్లో కానీ దీని మీద చంద్రశేఖర్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వడం